గర్వం వల్ల కలిగిన ప్రతిఫలం. అనగనగా ఒక చిన్న గ్రామంలో అర్జున్ అనే ఒక చిన్న పిల్లవాడు ఉండేవాడు. అతని తల్లిదండ్రులు కష్టపడి పనిచేసి కుటుంబానికి కావలసిన అవసరతలన్నీ తీర్చుకుంటూ వచ్చేవారు. అర్జున్ చదువు విషయంలో ప్రాధాన్యత ఇస్తూ అతన్ని ఎల్లప్పుడూ ప్రోత్సహిస్తూ ఉండేవారు. తను బాగా చదువుకుంటే మంచి భవిష్యత్తు ఉంటుందని చెప్పేవారు. అర్జున్ తల్లిదండ్రుల సహాయం వల్ల చదువులో చాలా మంచి ప్రగతి సాధించాడు. అతని తరగతిలో ఎప్పుడూ మొదటివాడిగానే ఉండేవాడు. ఎప్పుడూ అత్యధిక మార్కులు సాధించేవాడు. కానీ అతనికి ఒక సమస్య ఉండేది. అదేమిటంటే గర్వం. చదువులో అతను విజయం సాధించడంతో అతను తన గురించి గొప్పగా ఫీల్ అవ్వేవాడు. అతను ప్రతిసారి తన విజయాలను, ప్రతిభను అందరికీ చూపిస్తూ ఉండేవాడు. అర్జున్ అలాగే పెరిగి ఒక మంచి ఉద్యోగం సంపాదించాడు. అర్జున్ తన లైఫ్లో చాలా బాగా సెటిల్ అయ్యాడు. కానీ అతని గర్వం కూడా అదే స్థాయిలో పెరిగింది. తర్వాత పెళ్లి చేసుకుని ఒక బిడ్డకి తండ్రి అయ్యాడు. ఒకరోజు అతను కొత్తగా లక్షల విలువ చేసే ఒక కారును కొన్నాడు. ఆ కార్ చూసినప్పుడు తను మరింతగా గర్వపడుతూ ఉండేవాడు. ఒకరోజు తన కారులో ఇంటి నుంచి ఆఫీస్కి బయలుదేరాడు. మార్గం మధ్యలో అదే రూట్లో ఒక అంబులెన్స్ తన వెనక నుండి వస్తుంది. అంబులెన్స్ డ్రైవర్ ఆ కార్ని ఓవర్టేక్ చేసుకుని ముందుకు వెళ్ళడానికి ప్రయత్నించాడు. కానీ అర్జున్ అంబులెన్స్ ని పట్టించుకోకుండా తన మొబైల్లో స్నేహితులకి తను కొన్న కొత్త కార్ గురించి గొప్పలు చెప్పుకోవడంలో మునిగిపోయాడు. తన ఆఫీస్కి చేరే వరకు అంబులెన్స్ కి మార్గం ఇవ్వలేదు. తర్వాత అర్జున్ ఆఫీస్కి చేరుకుని పని ప్రారంభించాడు. అంతలోనే అతనికి తన వైఫ్ మాయా నుండి ఒక ఫోన్ కాల్ వచ్చింది. అర్జున్, మన కొడుకు ఆర్యన్ కి యాక్సిడెంట్ అయింది. చాలా సీరియస్ గా ఉంది అని చెప్తున్నారు. నాకు చాలా భయమేస్తుంది. త్వరగా రండి అని ఏడుస్తూ చెప్పింది. అర్జున్ హడావిడిగా ఆసుపత్రికి చేరుకున్నాడు. అప్పుడు డాక్టర్ అర్జున్ దగ్గరికి వచ్చి, మీ కుమారుడు మరణించాడు. ఆసుపత్రికి కొంచెం త్వరగా తీసుకుని వచ్చి ఉంటే మేం కాపాడగలిగి ఉండేవాళ్లము. వీఆర్ వెరీ సారీ అని చెప్పారు. అయితే అక్కడే ఉన్న అంబులెన్స్ డ్రైవర్ ఈ మాటలు విని అర్జున్ దగ్గరికి వచ్చాడు. నేను చాలా త్వరగా వద్దామని ట్రై చేశాను సార్, కానీ దారిలో నన్ను అడ్డుకుంటూ దారివ్వకుండా ఉన్నది మీ కారే కదా. మీరు దారి ఇవ్వకపోవడం వలన ఆలస్యం అయ్యింది అని చెప్పాడు. అప్పుడు అర్జున్, అయ్యో, నేను నా గర్వంతో నా కన్న బిడ్డనే కోల్పోయానే, నేనెంత పని చేశానో అని కుమిలి కుమిలి ఏడ్చాడు. తన గర్వం వల్లనే తనకు అన్యాయం జరిగిందని గ్రహించాడు. అప్పుడు అతను తను చేసిన తప్పులను అంగీకరించి జీవితం ఎంత విలువైనది అన్నది అర్థం చేసుకున్నాడు. మనం కూడా ఒక్కొక్కసారి గర్వంతో కొన్ని నిర్ణయాలు తీసుకుంటాం. అవి మనల్ని తప్పుదారి పట్టించగలవు. అన్నీ ఉన్నాయి, నాకేంటి, నేను చాలా గొప్పవాణ్ణి అని ఎప్పుడూ గర్వించకూడదు. ఎందుకంటే పతనానికి ముందు అహంకారం, గర్వం నడుస్తుంది అంటారు. మనం ఎప్పుడు గర్వంగా ఉండమో అప్పుడే మన జీవితంలో విజయం, సంతోషం మనం అనుభవిస్తాము. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలియజేయండి.